హాయ్ గాయ్స్, ఈ ఇయర్ 2024 ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలు వీళ్ళకి ఏ సినిమా నచ్చింది, ఏ సినిమా నచ్చలేదు, వీళ్ళ ఒపీనియన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చిన సినిమాలు ఏది, థియేటర్లో వెళ్ళి అరే ఈ సినిమాకి అనవసరంగా వెళ్ళి బుక్ అయ్యానే అనిపించిన సినిమా, ఇంత మంచి సినిమా నేను థియేటర్ అనవసరంగా మిస్ అయ్యాను కదరా అని అనిపించిన సినిమా ఉంటుంది కదా, అలాంటి సినిమా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఈ ఇయర్ 2024లో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఇది, అలాగే నచ్చని సినిమా ఏదో ఒకసారి చెప్పు. నచ్చిన సినిమా చెప్పు ఫస్ట్. ది బెస్ట్ నచ్చిన సినిమా అంటే నేను థియేటర్లో పోయి చూడలేదు, మారువా ఓటీటీలో వచ్చింది చూసిన. ఓటీటీలో తప్పు 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 సత్యం సుందరం బావ బామర్ది బోండింగ్ అయితే ఎక్సలెంట్ అంట. ఒక ఎమోషనల్ మంచి సినిమా అది, చాలా బాగుంటుంది మంచి సినిమా. ఉంటుంది. ఓకే, ఇంకా లక్కీ భాస్కర్ కూడా ఇంకా మంచి ఉంటుంది అది. ఓకే, అది లైఫ్ సంబంధించినది. ఎలా ఎదగాలి ఎట్లా అనేది, ఒక ఫ్యామిలీని పూర్ ఫ్యామిలీ ఎట్లా రీచ్ అవ్వాలనేది అది స్టోరీ బాగున్నది. స్టోరీ బాగున్నాము. ఇంకా ఇంకా అంతే చెప్పు. కల్కి 289 చూసినావు? కలిగి చూసిన. నచ్చిందా లేదా? అంటే నేను అంత నాకేం యావరేజ్ లాగా అంత అనిపించలేదు సినిమా. యావరేజ్. సరే సర్లే. దేవరా దేవర కూడా అంత యావరేజ్. ఎన్టీఆర్ గురించి ఉంది అందులో. ఎన్టీఆర్ లేకపోతే ఆ సినిమా వేస్ట్ ఇక. ఎన్టీఆర్ ఎలివేషన్స్ దానికోసం చూడొచ్చు. స్టోరీ పరంగా నీకు అంత అనిపించలేదు అంతే. ఓకే, అది కూడా థియేటర్లో చూడలేదు, ఓటీటీలో వస్తే చూసి. పుష్ప 2 థియేటర్ చూసినట్టు పుష్ప 2 అయితే చూసిన. అది ఇంకా మంచి యావరేజ్ బ్లాక్ బస్టర్ పోయి. అంటే నచ్చిన సినిమాకు పుష్ప 2 ఒకటి, లక్కీ భాస్కర్ అండ్ సత్యం సుందరం, ఈ మూడు నీకు బాగా నచ్చిన సినిమా. నీకు నచ్చిన సినిమాలు దేవరా అండ్ కల్కి. సినిమాకున్న హైప్ నీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు, నీకు అంతంత మాత్రం అనిపించింది. కానీ డిసప్పాయింట్ అయినావు కదా రెండు చూసి. అంటే నేను కల్కి అయితే ఇక నాకు ఏం అర్థం కాలేదు ఆ సినిమా. అర్థం కాలేగా డిసప్పాయింట్ అయినా. ఇంకా చూడలేదు. దేవరా ఫోన్ లో చూసినా. దేవరా మంచిగా అనిపించిందా, కల్కి మంచిగా అనిపించిందా? దేవరా మంచిగా అనిపించింది. కల్కి కంటే దేవరా బాగా అనిపించింది. ఎందుకంటే కల్కి నీకు అర్థం కాలే కాబట్టి. నాకు అర్థం కాలేదు. అది ఏదో అది నీ ఒపీనియన్, ఒకరు ఒపీనియన్ మన తప్పు. గ్లాస్ లో చూసినా అది అర్థం ఆ ఎఫెక్ట్ ఏం పెద్దగా. హలో బ్రో, ఏమైంది కూర్చున్నా ఒంటరి వేరేలాగా ఒక్కనివే? సరే అని అది చూడు, కెమెరా ఉంది. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ ఇయర్ 2024 ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్లో థియేటర్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఏది? థియేటర్లో అరే ఇదిరా సినిమా అంటే, ఇంత మంచి సినిమా థియేటర్లో చూసినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అయిన సినిమా ఏది? ఇదేం చెప్పాలంటే బ్రో, నీ సినిమా చూడలే బ్రో. చెప్పు. లక్కీ భాస్కర్ చూసిన, బట్ లైఫ్ లో ఎలా ఎదగాలి, కష్టాలని ఎలా అధిగమించాలి, ఆ సినిమా ది బెస్ట్ అనిపించేది. ది బెస్ట్ ద బెస్ట్ లో బెస్ట్ అది. ఇంకా ఇంకా అంటే అదే నాకు నచ్చింది. ఇప్పుడు నిజం చెప్పాలి, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని వర్స్ట్ ఎక్స్పీరియన్స్. క్లియర్లీ చెప్పాలంటే దేవరాన ఇస్ ద బెస్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ అందులో ఎన్టీఆర్ తప్ప అందులో ఏం లేడని. అరే ఏంట్రా ఇది? అంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ దేవరా, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ దేవరా అనట్లే నేను. అంటే అందులో స్టోరీ పెట్టలేదు. ఇప్పుడు అట్లా అనుకున్నా. ఇప్పుడు అల్లు అర్జున్, ఇప్పుడు పుష్ప తీసిన దాంట్లో కూడా అల్లు అర్జున్ ఉన్నారనే కాన్సెప్ట్ తప్ప అందులో కూడా ఏం లేదు. ఫ్యాన్స్ అంటే అది బాగుందని కామన్ గా చెప్తారు, కానీ మనం నిజంగా మాట్లాడుకుంటే అందులో కూడా స్టోరీ ఏం లేనట్టే. అందులో నిజం చెప్పాలంటే ఏదో సాగదీసిండు సుకుమార్ అంతే. అంటే ఇప్పుడు నీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు? నాకు లక్కీ భాస్కర్ నచ్చింది. ఇంకా నచ్చలేదని ఏం లేదని మామూలు ఓకే చూడొచ్చు. లక్కీ భాస్కర్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే దేవరా పర్వాలేదు అనిపించింది, నచ్చలేదు నీకు? అంతే, అంత నచ్చలేదు నిజం చెప్పాలంటే. మనం ఒక హీరో బ్లాక్ స్టార్ కి అయిందిలే కానీ ఒక స్టార్ కి ఉన్న విలువ ఇవ్వలేదు సినిమాకి అసలు. అందులో నిజం చెప్పాలంటే స్టోరీ ఏముంది బ్రో అందులో? ఏదో 4 కొండలు 4 ఊర్లు అంతే. ఇంకా స్టోరీ. మై ఫేవరెట్ హీరో ఇస్ ప్రభాస్. అందుకే నేను చెప్పలేదు. ప్రభాస్ గురించి చెప్పుకుంటే వీడు ప్రభాస్ ఫ్యాన్ రా, వాడి హీరోని వారు పొడుకుంటారని ఐ కాంట్ సే. అంటే నువ్వు ఒక కంటెంట్ వైజ్ చూస్తున్నావు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అంటే లక్కీ భాస్కర్ అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్ అయినా సరే లక్కీ భాస్కర్ పేరు చెప్పంటే ప్రభాస్ ఫ్యాన్ గా కొంతమంది కావాలనే సినిమా బాగున్నా బాగాలేకున్నా తన హీరో సినిమాని అంటారు. కానీ మన బ్రదర్ వచ్చేసి తను కంటెంట్ వైజ్ చూస్తున్నాడు, మంచి మెసేజ్ ఉన్న సినిమా లక్కీ భాస్కర్ అని. సో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్ చూస్తున్నట్లయితే
మన బ్రోకి ఒక లైక్ తీసుకోండి. లైక్ వేయండి. అలాగే నీ ఛానల్ పేరు ఏంటి బ్రో? నేమ్ ఇస్ విజయ్. మై నేమ్ ఇస్ విజయ్. బ్రోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ విలువైన టైం కేటాయించినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్.